Hi, this is Priya. Welcome to JVRC News. ఇంజనీరింగ్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన అబ్దుల్ రజాక్ని అభినందించిన జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవద్ల సూర్యనారాయణ మూర్తి సూచనల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ సెల్ కన్వీనర్ టీడ్కో గృహ సముదాయాల ఇన్ఛార్జి ఎండమూరి శ్రీనివాస్ తదితరులు టీడ్కో గృహాల్లో నివసిస్తున్న స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన అబ్దుల్ రజాక్ అనే విద్యార్థిని కలిసి అభినందనలు తెలిపారు. ఇదే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రవాణా అధికారి దేవిశెట్టి టీడ్కో టీడ్కో గృహాలకు విచ్చేసి స్టేట్ సెకండ్ ర్యాంకర్ అబ్దుల్ రజాక్ను ప్రత్యేకంగా అభినందించారు. స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించినందుకు రజాక్తో పాటు అతని తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. రజాక్ తాను కెమికల్ ఇంజనీరింగ్లో 2వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి షేక్ అబ్దుల్ రజాక్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ర్యాంక్ సాధించినందుకు డిటిఓ శ్రీనివాస్ హృదయపూర్వకంగా అభినందించారు. రజాక్ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని డిటిఓ ఆకాంక్షించారు. రజాక్ సామాన్య కుటుంబంలో పుట్టిన ఆణిముత్యమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో రజనీ, కొబ్బరికాయల షావుకార్, శెట్టి తదితర టీడ్కో వాసులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివి 600 మనం ఎక్కడికి వెళ్ళామండి పేపర్ బాయ్ అబ్బాయి జేఈ ర్యాంక్ కొన్నిసార్లు మా శక్తి చదువుతాం డబ్బు కూడా డబ్బునోడు కూడా ఒక ఐఏఎస్ చదువుకున్న లేచి నమస్కారం సార్ డబ్బునోడు లేచి నమస్కారం చదువుకున్న వాల్యూ పేపర్లో చూసి వచ్చినాం. అందరి జ్యోతిలో చదివాను. ఇంకూరు ఫోటోతో అడుగుదల మొదలుపెట్టాడు. మన అల్లరి ఊడలు కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలింగ్ కదా, కెమికల్ ఇంజనీరింగ్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కదా చూసాను కదా. ఏం ఇప్పుడు జేఎన్టీలో సి రావాలి చూసాను. ఎంబీఏ చదివి కార్యక్రమ ప్రయత్నం స్థిరపడాలని చెప్పి కార్యక్రమం కోరుకుంటారు. చూసి అప్పటి నుంచి వద్దాం లేదు అది చూసాను. రైల్వింగ్ షాప్ ఉందా మీకు? అందులో షాప్ పనిచేయడం అదే చూసాను. చూసి నేను బిజీగా ఉంటాను. అమలాపురం నుంచి బాబుగా అబ్బాయి మోహన్ అని ఆ వర్షంలో మీకు ఇవాళ రాకపోతే లేట్ అయిపోతుంది, మళ్ళీ ఉండవు. వైజాగ్ వచ్చి మీకు లెసన్స్ ఇచ్చి మీకు ప్రోత్సాహాన్ని ఇచ్చి నమ్మడానికి షాల్ పెట్టాను. అంటే గుర్తింపు ప్రోత్సాహంలో చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ప్రశంస ప్రోత్సాహం లేక చాలామంది డిసప్పాయింట్ చదివేది నేను బాగా చదివాను. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నన్ను ఎదుర్కొంటూ మా ఇంటికి నేను రమ్మన్న వేరు ఇంటికి రావడం లేదు. బాగా కర్మ ఇంటికి వచ్చి నేను సన్మానిస్తానే చదివి తెచ్చుకున్న మార్కులు బాబు మాకు మాట ఇచ్చాడండి. అమ్మ నీకు ఇంజనీరింగ్ ఎలా చేయించాగా మా స్థాపన అలాగంటే నాకు డబ్బులైతే వద్దన్నా చదువుతూ నా వెనకాల ఎప్పుడు ఉంటాను. నాకు రప్పించుకున్నాను జిల్లాధికారి. ఏది లేదు చదువుకున్నాడు ప్రపంచంలో ఏది లేదు. ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, మంచి డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా లాయర్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదంతా చదువుతూ ఉంది.
దేనికి లేదు, చదువుకునేది దేనికి లేదు. ఇద్దరు నడకాలు ఉండడం కనిపించిన దేవుడికి దండం పెట్టడం నేను అనుకోలేదు. అది జీవితాంతం వాళ్ళని అలాగా గమనించిన తల్లిదండ్రులను కూడా దైవంలా భావించు పిచ్చిపోతానే దండం పెట్టడం సిన్సియర్ అట్లా లేచిన వెంటనే వెళ్ళిపోయి వద్దు లేచినట్టు అందరూ దండం పెట్టి నీకు ఎలా వచ్చిందే నెలలు మనిషి ఎంతో నరకం అనుభవించాడు. పెళ్ళిన కలిగించే దైవం కలిగించిన ప్రత్యామ్నాయం లేదు. తల్లి తండ్రి గురువు దైవం అన్నారండి. పెళ్లి మించిన ప్రత్యామ్నాయం సృష్టిలో లేదు మనకి. పిచ్చోళ్ళు కనిపించే దైవాలకు దండం పెట్టరు. కొంపలో పొద్దున్న లేచినట్టుగా ఫోటోలు తడివేసుకుని గుళ్ళో దిగుకో లేకపోతే ఇంకో చోట వెళ్తాం. లేచినట్టుగా నాన్నగారు మహంతు నీకు ఆ రోజంతా జయమే, నాన్నగారు పాదాలు నీకు ఆ రోజంతా జయమే. ఏది ఎవరిని ఎక్కడ నమ్మని నీ బాధ కలిగినా ఇందులో ఉంటుంది కదా మన పురాణంలో తల్లి పాదాల దగ్గర ఏముంటుంది? స్వర్గం ఉందండి. అంత మించి మాత్రం తండ్రి స్వర్గానికి గౌరవం లాంటి వాడు. తల్లి అంటే అంత గొప్పది తల్లి. తల్లిని ప్రేమించు, ఆ దగ్గర ఉన్న చోట్ల నీకు జైలు వస్తాను కదండి. తీసుకుని రోజు దీనికి ఒక చెంచా నీళ్ళు గుర్తు మాట మంచి తమ్ముడు ఇప్పుడు చూడవా? ఓకే.